ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వరం రుచులు. మిరపకాయ బజ్జీలు చూసొద్దాం రండి. కావాల్సిన పదార్థాలు: శనగపిండి, సోడా ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ, వాము. ఫ్రెండ్స్, బాండీ వెలిగించుకుందాం. నూనె ఇట్లా మునిగే వరకు పోయాలి. నూనె కాగే లోపు శనగపిండి కొంచెం లైట్గా, సోడా ఉప్పు, వాము, ఉప్పు, కొన్ని వాటర్ పోసి కలుపుకుందాం ఉండలు లేకుండా. ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం ఉప్పు, కొంచెం వాము, ఇట్లా కలుపుకొని మిరపకాయలు ఇట్లా అండి మంచిగా దీని లోపల ఉన్నది మొత్తం తీసేస్తే కారం ఉండదు. దీని లోపల ఈ వాము, శనగపిండి, ఉప్పు కలిపింది ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని వేయాలండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇవి తీసుకొని ఇట్లా పక్కకు పెట్టాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇవి రెండోసారి తీసి వేయించాలి మనం. ఒక 2 నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ దీంట్లో వేద్దాం. ఇంకా తిప్పుకుందాం. చలికాలం మిరపకాయ బజ్జీలు సూపర్ అండి. వేయండి తీసుకొని హాయ్ ఫ్రెండ్స్, వేడి మిరపకాయ బజ్జీలు రెడీ ఫ్రెండ్స్. మంచిగా గాలి చేసుకొని దీనిపైన మంచిగా నిమ్మకాయ వండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్. టేస్ట్ చేసి వద్దాం రండి. వేడిగా కలుపుతుంది. అబ్బా సూపర్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.